హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మెంతం కూర వంకాయ చేస్తున్నా అండి. ఆయిల్ వేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి. చూడండి, గుప్పెడు తీసుకోవాలండి మెంతం కూర. ఇంకా పెద్ద సైజు ఆనియన్, ఒక 10 పచ్చిమిర్చి అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై టైం పడుతుందండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాతనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు మెంతం కూర కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. 1/2 కిలో వంకాయకి ఇంకో గుప్పెడంత మెంతం కూర తీసుకున్నాను. మెంతం కూర ఎక్కువ ఉండాలి కర్రీలో. ఇంకా పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకొని, చూడండి, వాటర్లో పసుపు కలుపు వేసుకొని వంకాయలు కట్ చేసుకోవాలండి. అప్పుడు కలర్ చేంజ్ కావు. ఇప్పుడు వంకాయలు మొత్తం వేసేసాను. ఒకసారి బాగా కలిపి ఇంకా సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసేసి మరొకసారి కలిపి మూత పెట్టుకుందాం. ఒక్క 5 మినిట్స్ అలా ఉంచి, ఎక్కువగా కలపద్దండి వంకాయ, అలా మెల్లగా కొంచెం కలుపుకోవాలి. ఎందుకంటే ఉడికిపోతే చితిపోతుంది కదా. మామూలుగా అలా కలిపేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా మూత పెడుతున్నా. వంకాయ మగ్గలేదు, ఇంకా వంకాయ మగ్గిపోయిందండి. చూడండి, వంకాయ మగ్గిపోయింది కదా. ఇప్పుడు 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా టమాటాలు వేసేసాను. లైట్గా చిటికెడ సాల్ట్ అలా వేస్తే టమాటా ఉడుకుతుంది కదండి. లైట్గా వేసుకున్నాను. ఇంకా ఉడికిపోయింది. చూడండి, టమాటా కూడా ఉడికిపోయింది. వంకాయలను ముందే వేసుకోవాలి సాల్ట్, లేకపోతే కూర టేస్ట్ అంత బాగుండదు, కలర్ అయిపోతుంది. ఇప్పుడు చిన్న టేబుల్ టీ స్పూన్ కారం వేసుకుని, ఎందుకంటే పచ్చిమిర్చి బాగా వేసాం కాబట్టి, ఒక 1/2 స్పూన్ ధనియా పౌడరు, కొంచెం కొత్తిమీర వేసి ఇంకా మూత పెట్టేస్తున్నాను. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మెంతి కూర వంకాయ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.